పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 8వ తారీఖు. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యోదయ మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలియకు హేరోదు, ఇతురూయ, త్రికోనితిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు, లిసన్యా అధిపతులు, అన్న, కైఫా ప్రధాన అర్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడగు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను సరళము చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. మానవులెల్లరూ దేవుని రక్షణమును గాంచుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.